నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శని అమావాస్యను పురస్కరించుకుని శనీశ్వరుడి ఆలయాల్లో భక్తుల తాకిడి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన భక్తజనం. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదం. జిల్లా సన్నాహక సమావేశంలో రాష్ట్ర కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ వెల్లడి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. కార్మిక వర్గం హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఉధృత పోరాటాలు. కేంద్రం విధానాలకు నిరసనగా చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నేతల పిలుపు. శని అమావాస్యను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం ఉదయం నుండి భక్తులు శనీశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైన నువ్వుల నూనెతో అభిషేకం జరిపి నల్ల నువ్వులను సమర్పిస్తూ ఆరాధించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు. శని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శనీశ్వరుడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తులు శనీశ్వరుడిని దర్శన భాగ్యం కోసం బార్లు తీరారు. ఆలయానికి 2 వైపులా క్యూ లైన్లు కట్టి స్వామివారి దర్శనార్థం గంటల తరబడి నిరీక్షించారు. వేకువజాము నుంచే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, తైలాభిషేకాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పట్టణం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, పల్లెల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శనీశ్వరుడి సేవలో తరించిపోయారు. అటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. వినాయక్ చౌక్ వైపుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపున రోడ్డును బ్లాక్ చేశారు. శని అమావాస్య రోజున శనీశ్వరుడిని దర్శించుకుంటే ఏలినాటి శని తమను పట్టి పీడిస్తున్న దోషాలను తొలగిపోతాయని, శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. శనీశ్వరుడికి ఆవ నూనెలో కలిపిన నువ్వులు సమర్పించి మొక్కులు చెల్లించగా మరికొందరు నల్లని వస్తువులను సైతం దానం చేసి నవగ్రహాలను పూజించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశాన్ని శనివారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్లో నిర్వహించారు. సమావేశం ఆవశ్యకతను ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు వివరించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మతపరమైన రాజకీయాలతో, నియంతృత్వ పోకడలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇన్ఛార్జ్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. శనివారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ జిల్లా సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డి అతిథులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ దుర్గం భాస్కర్, ఏఐసిసి సభ్యులు నరేష్ జాదవ్, ఆత్రం సుగ్న, బోత్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, నాయకులు దిగంబర్రావు పాటిల్, గోక గణేష్ రెడ్డి, గుడిపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భవించిన పార్టీ అయితే బీజేపీ కేవలం మతపరమైన పార్టీ అని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ అన్నారు. అభివృద్ధిని మరిచి మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడగటమే నైజంగా దేశాన్ని పాలిస్తున్న పార్టీ అని విమర్శించారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని, దాన్ని అడ్డుకుని తీరాలన్నారు. బీజేపీ కబంధ హస్తాల కింద దేశం నలిగిపోకుండా కాపాడటం కోసం రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా రాహుల్ గాంధీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ప్రతి ఒక్కరం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన చేపడుతున్న అఖిల భారత సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన యూనియన్ జిల్లా స్థాయి సమ్మె వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మె విజయవంతంపై నేతలతో చర్చించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ ఆషన్న, అన్నముల్ల కిరణ్, ఉపాధ్యక్షులు మల్లేష్, లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా సవరణలు చేసిందని ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ ఆరోపించారు. కార్మిక వర్గం సాధించుకున్న హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక ద్రోహానికి పాల్పడిందని అన్నారు. ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రారంభించకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో వాటాలను విక్రయిస్తూ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు చేస్తామని, ఇందులో భాగంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా మే 20న సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. కార్మిక వర్గం ఈ సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల యొక్క హక్కుల్ని పనులుగా పెడుతున్నాయి. కార్మిక చట్టాలని రద్దు చేసి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చాయి. 2018-19లో తీసుకొచ్చినటువంటి ఆ లేబర్ కోడ్లని కార్మిక వర్గం పోరాటాల వల్ల, ప్రతినిధించడం వల్ల అమలు చేయలేకపోయారు. ఇప్పుడు బీజేపీ మీద కార్పొరేట్ మతోన్మాద శక్తులు తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం మూలంగా ఏప్రిల్ మాసం నుంచి ఆ లేబర్ కోడ్లను అమలు చేస్తామని చెప్పి బీజేపీ బహిరంగంగానే ప్రకటించింది. ఈ లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు కట్టు బానిసలుగా మారిపోతారు. కార్మిక హక్కులన్నీ కూడా పోతాయి. సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితమయ్యే హక్కు, బేరసాల హక్కు, పోరాడే హక్కు ఉండకుండా పోతాయి. కార్మికులు పొందుతున్నటువంటి పని గంటలు పెంచబడతాయి. సామాజిక భద్రత స్కీమ్లన్నీ కూడా రద్దు చేయబడతాయి. కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి 4 లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేసుకోవాలని, కార్పొరేట్ అనుకూల విధానాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా ఈ సమ్మె తెలంగాణలో జయప్రదం చేయాలని నిర్ణయం చేశాయి. అందులో భాగంగా జిల్లాలో ఈ విస్తృతస్థాయి సమావేశాన్ని వర్క్షాప్ను నిర్వహిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం పట్టణంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన అనంతరం పార్టీ ప్రస్థానాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ మూలంగానే బడుగులకు సైతం రాజ్యాధికారం దక్కిందని, మహిళలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని టీడీపీ సీనియర్ నాయకులు అల్లూరి రాజారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు. ఆయన అందించిన సేవలను టీడీపీ నేతలు ఈ సందర్భంగా మననం చేసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల రాము, నాగన్న, దేవిదాస్, రాములు, సోమగంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగు వారంతా గర్వించదగ్గ నేత నందమూరి తారక రామారావని అల్లూరి రాజారెడ్డి అన్నారు. తెలుగువారి కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన మహానుభావుడన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల వసంతోత్సవాల సందర్భంగా తెలుగు ప్రజలందరూ ఘనంగా మరి ఎన్టీఆర్కు ఘనమైన వీడుకోలు చెప్తున్నారు, నివాళులర్పిస్తూ. మరి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈనాడు పురోభివృద్ధి చెందుతున్నది. దేశంలో కాక
ప్రపంచ దేశాల్లో కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి మహానుభావుడు. ఆయన అడుగుజాడల్లో ఈనాడు తెలుగు ప్రజలందరూ మేల్కొల్చి తెలుగుదేశం పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష, మరి ఆ మహానుభావుడు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అందించినట్టు మహానుభావుడు. ఆయన వల్లనే ఈనాడు బడుగులకు రాజ్యాధికారం దక్కింది. ఎందుకంటే లేడీస్ కూడా, స్త్రీలకు కూడా మరి ఉద్యోగ అవకాశాలు, మరి రాజకీయాలలో కూడా 30% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తలమడుగు మండలంలోని సుంకిడి చౌరస్తాలో పార్టీ జెండా ఎగరవేసి ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ కార్యకర్త కాడెరాములు, సోమగంగారెడ్డి, మల్లేష్, మహేష్, జక్కుల అశోక్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. నాణేల సేకరణకర్త మురళీధర్ సేకరించిన పురాతన నాణేల ప్రదర్శనను శనివారం స్థానిక రవీంద్ర కళాశ్రమంలో ఏర్పాటు చేశారు. దేశ చరిత్ర గురించి తెలుసుకునేందుకు నాణేల సేకరణ ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నాణేల సేకరణకర్త ప్రముఖ రచయిత బి మురళీధర్ సేకరించిన ప్రాచీన కాలం నాణేలను ప్రదర్శించారు. వాటి రూపకల్పన, నాణేల ప్రాముఖ్యత, అవి ఏ కాలం నాటివో సవివరంగా వివరించారు. పట్టణంలోని రవీంద్ర కళాశ్రమంలో శనివారం ఏర్పాటు చేసిన నాణేల ప్రదర్శన కార్యక్రమం ఆహుతులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, నాణేల సేకరణకర్త బి మురళీధర్ మాట్లాడుతూ, క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల కిందటి నుంచి భారతదేశంలో చెలామణిలో ఉన్న నాణేలు తన వద్ద ఉన్నాయని, 1వ, 2వ, 3వ, 4వ, 5వ, 6వ శతాబ్దాల నాటి నాణేలు సైతం సేకరించానని తెలిపారు. మొఘల్ రాజులు, టిప్పు సుల్తాన్ నాటి నాణేలను సేకరించి నేటి తరానికి తెలియజేసేలా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఆసక్తి గల వారికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు. నాణేల సేకరణలో తన అనుభవాలను పంచుకున్నారు. ప్రతి ఏటా ఉగాది పండుగ సందర్భంగా మిత్రమిలన్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. పాత నాణేలను నేను సేకరించాను. ఈరోజు కళాశ్రమంలో ప్రాచీన భారత నాణేల ప్రదర్శన పేరుతో నా దగ్గరున్న నాణేలను ప్రదర్శిస్తున్నాను. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు, 400 సంవత్సరాల్లో భారతదేశంలో ప్రచలితం ఉన్న కార్షపణాలు, అంటే చంద్రగుప్త మౌర్యుడి కాలంలో చాణక్యుడు నిర్వచించిన కార్షపణాలు కూడా నా సేకరణలో ఉన్నాయి. దాని తర్వాత 1వ శతాబ్దపు నహపాన చక్రవర్తులు, ఆ తర్వాత 3వ శతాబ్దపు విష్ణుకుండిన రాజులు, వీరందరి కాయిన్స్ నాకు ఆదిలాబాద్ చుట్టుపక్కలనే దొరికినవి. మరి సేకరణలో రకరకాల పద్ధతులను అవలంబించి నేను సేకరించాను. ప్రాథమికంగా నేను రచయితను, కానీ చరిత్ర ప్రాధాన్యతను గుర్తుపట్టిన తర్వాత ఆదిలాబాదు ఒకప్పుడు సుసంపన్నమైన ప్రాంతంగా ఉన్నప్పుడు ఇక్కడ రకరకాల బంగారు, వెండి నాణ్యాలు చలామణులు ఉండేవి. ఆ చలామణులు ఉన్న నాణ్యాలని క్రమంగా క్షీణిస్తూ వచ్చినాయి. భావితరాలకు అసలు పాత తరంలో నాణ్యాలు ఎట్లుండేవో కూడా తెలియని పరిస్థితి ఏర్పడ్డది. దానికోసమని భావితరాలకు ఒక మార్గదర్శకంగా ఉండేటట్టుగా పాత కాయినేజ్ ఎట్లా ఉండేది, దేన్ని ఏ లోహంతో తయారు చేసేవారు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న విష్ణుకుండిల కాయిన్ 1700 సంవత్సరాల కిందటిది. 1700 సంవత్సరాల కిందటి కాయిన్ ఇప్పటి వరకు భద్రంగా అంతే నాణ్యతతో ఉన్నదంటే అప్పుడు భారతదేశంలో ఉన్న లోహశాస్త్ర నైపుణ్యం ఎంత ఉందో మనం గమనించవచ్చు. లోహశాస్త్రాన్ని మదించిన వాళ్ళు, అంటే దాన్ని పూర్తిగా చదివిన వాళ్ళు, సీసం, రాగి రెండు కలిపితే పోటీన్ అనే లోహం తయారవుతుంది. ఈ పోటీన్ అనే లోహం అసలు అరుగుదల ఉండదు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఆధునిక కాలంలో నాణ్యాలు తయారైన తర్వాత 10 సంవత్సరాలకి అవి అరిగిపోయో లేకుంటే గీతలు పడి ఉంటాయి.
కానీ వందల వేల సంవత్సరాల కిందటి నాణ్యాలు కూడా ఎంతో నాణ్యతతో ఉన్నాయి. సీసీఐ పునరుద్ధరణే లక్ష్యంగా సీసీఐ సాధనా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం వివిధ సంఘాల నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ కోసం సీసీఐ సాధనా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం రిలే దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా ఎన్పీఆర్డీ ప్రతినిధులు సైతం దీక్షలకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో దాసరి రమేష్, హనుమాన్ల ఈరన్న, మెంచు గణేష్, చౌటివార్ రమేష్, కటకం సుదర్శన్, దాసరి రవీందర్, మంజు సదానందం, ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు ఎం నగేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాధించేంత వరకు అఖిల పక్షాల పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి సీసీఐ సాధన కమిటీ, వర్ధిల్లాలి సీసీఐ సాధన కమిటీ. మాట్లాడాలి. ఈ బడ్జెట్ సమావేశాలని మన గేడం నగేష్ గారు పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలి. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నేత దాసరి రమేష్ మాట్లాడుతూ సీసీఐను తెరిపించడంలో స్థానిక నేతలు విఫలమవుతున్నారని అన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలుపొందినప్పటికీ పరిశ్రమను రీఓపెన్ చేయించడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. ఎన్నికల సమయంలో సీసీఐ పునరుద్ధరణపై హామీ ఇచ్చిన నేతలు ఇవాళ దాని ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభమయ్యే వరకు ఉద్యమం ఆగదని, భవిష్యత్తులోనూ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఏకైక ఫ్యాక్టరీ సీసీఐ మూతపడి చాలా కాలం అవుతుంది. ఈ తెరిపించడం కోసం గతంలో మొదటిసారి రామన్న సార్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ రెండో దఫా ఉద్యమంలో కూడా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఈ రోజుకి 11వ రోజు ఈ దీక్షలలో పద్మశాలి సంఘం నాయకులము, పద్మశాలి కుల బాంధవులము, అట్లాగే వికలాంగులము కూర్చోవడం అనేది జరిగింది. ఈ సాధన కమిటీ నుంచి మన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మనం గెలిపించినటువంటి నాయకులు పార్లమెంటు సమావేశాలు మాట్లాడి ఈ సీసీఐని సాధించాలని, సీసీఐని తెరిపించాలని, సీసీఐ కోసం నిధులు కేటాయించాలని ఎంపీ గారిని కోరడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతము. మన ఆదిలాబాద్ అంటే గిరిజన ప్రాంతము. ఆదిలాబాద్ వచ్చిన సందర్భంగా అమిత్ షా గారు 2018లోనే మాకిన ఓట్లేసి ఎంపీగా ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి సీసీఐ ఫ్యాక్టరీని తెరిపిస్తామనేది జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకే మేము ఈ సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని మేము సాధన కమిటీ ద్వారా డిమాండ్. సమాజ శ్రేయస్సును కాంక్షించి విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు కాలనీలలో గల నిరుపేద ముస్లిం కుటుంబాలకు తన వంతుగా రంజాన్ సరుకులను అందజేశారు. కార్యక్రమంలో అజీజ్, షఫీ, ఆషన్న యాదవ్, మోరేష్, జహీర్, సురేందర్ రెడ్డి, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద ముస్లిం కుటుంబాలు సైతం పండగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలన్న సదుద్దేశంతో వారికి సరుకులను అందజేస్తున్నట్లు తెలిపారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీతో పాటు పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి తెలిపారు. శనివారం స్థానిక గోపాలకృష్ణ మఠంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రితో పాటు పలువురు సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. బార్డర్ ప్రాంతంలో గుడి పౌడ అంటారు. కొత్త బొంగుకు
నూతన వస్త్రం కట్టి వేపాకు మరియు వేప పూతతో ఉన్న ఆకు మరియు మామిడి కాయతో ఉన్న మామిడి కొమ్మ, తర్వాత ఒక చెంబు, రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ మట్టిది కానీ చెంబు పెట్టి దానికి ప్రతి ఇంటి మీద మనమే ధ్వజంలాగా జెండా ఎగరేస్తారు. ఆ గుడి కట్టేసి దానికి రోజు ఈ 9 రోజులు పూజ చేస్తారు. తర్వాత ఈ ఉగాది నుంచి విశేషంగా శ్రీరామనవమి నవరాత్రాలు అంటారు, రామనవరాత్రాలు అంటారు. ఈ 9వ రోజు రామనవమి వస్తుంది కనుక దీన్ని చైత్ర నవరాత్రాలుగా మన హిందూ ధర్మంలో 3 నవరాత్రాలు ఉంటాయి. ఈ గుప్త నవరాత్రాలని సంక్రాంతి సమయంలో వస్తాయి. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రాతకాలము 8:30కు అందరికీ కూడా ఉగాది పచ్చడి వితరణ ఉంటుంది. గుడాలు కూడా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో శనికలు కొత్తగా పండించిన గుడాలు కూడా చేస్తారు. ఈ ఆచారాన్ని మనం కొన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము. అయితే ఈ వితరణ కార్యక్రమంలో అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి. తర్వాత సాయంత్రం పూట పంచాంగ శ్రవణం ఉంటుంది గోపాలకృష్ణ మఠంలో. ఆ సాయంత్రం 6 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుంది. ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా ఎక్కువ సంఖ్యలో అందరూ పాల్గొని ఉగాది పచ్చడిని అందరూ ప్రసాదంగా స్వీకరించవలసిందిగా మనవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శని అమావాస్యను పురస్కరించుకుని శనీశ్వరుడి ఆలయాల్లో భక్తుల తాకిడి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన భక్తజనం. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదం. జిల్లా సన్నాహక సమావేశంలో రాష్ట్ర కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ వెల్లడి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. కార్మిక వర్గం హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఉధృత పోరాటాలు. కేంద్రం విధానాలకు నిరసనగా చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నేతల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.